హాయ్, హలో, నమస్తే మిత్రమా. అమర్నాథ్ అని పిలుస్తున్న గుహ ఎలా ఆవిర్భావమైందో తెలుసా? వినండి. ఒకసారి పార్వతీదేవి శివుడితో, స్వామి, మీకు మరణం అనేది లేదు కదా, మీరు అమరులు కదా, మీకు అసలు అమరత్వం ఎలా సిద్ధించిందని అడుగుతుంది. అప్పుడు శివుడు, ఇది రహస్యం, అది చెప్పాలంటే మన చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదు సుమా, అందుకని ఎవరూ లేని రాని ప్రదేశానికి వెళ్ళాలని, ఈ రహస్యం ఎవరైనా వింటే వాళ్ళు కూడా అమరులైపోతారని హిమాలయాలలో ఉన్న ఒక గుహలోకి బయలుదేరి తన వాహనమైన నందిని కూడా ఒక ప్రదేశములో వదిలి, నేను పిలిచేంత వరకు నువ్వు నా వద్దకు రావద్దని చెప్తాడు. ఆ ప్రదేశానికి ఇప్పుడు పెహల్గాం అని పిలుస్తున్నాం. తరువాత అలాగే చంద్రుణ్ణి చందన్వారిలో మరియు సర్పాన్ని శేషనాగ్ చెరువులోనూ, ఆయన అధీనంలో ఉండే పంచభూతాలను పంచతరణి దగ్గర విడిచిపెడతాడు. అలా అన్నిటినీ వదిలి పార్వతీదేవితో గుహలోనికెళ్ళి గట్టిగా ఢమరుకాన్ని మోగిస్తాడు. ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న మూగజీవాలన్నీ దూరంగా పారిపోతాయి. ఆ గుహలో ఉన్న పక్షులన్నీ బయటకు పారిపోతాయి. ఆ తర్వాత అగ్నిని సృష్టించి గుహ చుట్టూ మంటలు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే పొరపాటును కూడా లోపలికి ఎవరూ రాకూడదని. గుహలో పార్వతీదేవితో కూర్చుని ధ్యానంలోకి వెళ్ళి పార్వతికి అమర కథ చెప్పడం మొదలెడతాడు పరమశివుడు. మొదట్లో పార్వతీదేవి ఆసక్తితో వింటూ చివరిలో నిద్రలోకెళుతుంది పార్వతీదేవి. ఆమె మొత్తం అమర కథని వినలేదు. కానీ ఆ గుహలోని ఒక పక్షి 2 గుడ్లు పెట్టి ఉంటుంది. శివుడు ఢమరుకం మోగించినప్పుడు ఆ శబ్దానికి ఆ గుడ్లు పగిలి ఉంటాయి. పక్షి మాత్రం భయంతో బయటకు వెళుతుంది. అలా శివుడు అమర కథని చెప్పినప్పుడు ఆ కథ మొత్తం ఆ 2 పావురాలు వింటాయి. శివుడు కోపంతో త్రిశూలాన్ని వదులుతుండగా ఇవి అమరులైపోయాయి కదా అని ఏమీ చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. శివుడు అమర కథ చెప్పిన ఆ గుహే ఇప్పుడు మనం అమర్నాథ్ అని పిలుస్తున్నాం మిత్రమా. మరియు ఇక్కడ మంచుతో స్వయంభుగా ఒక హిమలింగం వెలసి ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ 2 పావురాలు ఆ గుహలోనే ఉంటూ ప్రతిరోజు ఈ హిమలింగాన్ని దర్శించుకుంటున్నాయి మిత్రమా. మీరు కూడా ఎప్పుడైనా అమర్నాథ్ గుహకి హిమలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నప్పుడు ఆ పావురాలను చూసే భాగ్యం కలగవచ్చు. ట్రై చేయండి. ఇది నిజం, కథ కాదు. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుంటాం. జై హింద్. ఓం నమ శివాయ.